హైయర్స్ ఆల్రెడీ మ్యాచ్ నడుస్తున్నట్టుంది. ఫస్ట్ ఆర్సీబీ బ్యాటింగ్, ఎందుకంటే పంజాబ్ కింగ్స్ వాళ్ళు టాస్ గెలిచారు, బౌలింగ్ తీసుకున్నారు. చాలా తెలివైన నిర్ణయం. సో ఈ మూమెంట్లో ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కోల్కతా నైట్ రైడర్స్ గెలిచిద్దని ఒక ర్యాపర్ యో అంటూ హడావుడి చేసే ర్యాపర్స్ ఉంటారు కదా, అతను లాస్ట్ ఇయర్ 3.5 కోట్లు పెట్టేశాడంట, గెలిచాడు. కోల్కతా నైట్ రైడర్స్ అప్పుడు కెప్టెన్ శ్రేయస్ అయ్యార్, ఇప్పుడు అతను పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా ఉన్నాడు. ఫైనల్కి వచ్చింది. దెన్ ఇప్పుడు మరలా 6,40,00,000 అతను బెట్టేశాడు. బెట్టింగ్ ప్లాట్ఫామ్స్ అంటూ వెబ్సైట్ ఉంటాయి అఫీషియల్గా వేరే దేశాల్లో. ఇప్పుడు అతను కనుక గెలిస్తే, దట్ మీన్స్ ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిస్తే, అతను వేసిన బెట్టు ఆర్సీబీ గెలిచిద్దని, గెలిస్తే అతనికి అక్షరాల 10,95,00,000 దాదాపు వస్తాయి. అప్రాక్సిమేట్ 11 కోట్లు అనుకోండి, ట్యాక్స్లు అవన్నీ బాను 7 కోట్లు 8 కోట్లు దాదాపు వస్తాయి. చాలా కాన్ఫిడెంట్గా బెట్టేసేసాడు. యాక్చువల్గా ఈరోజు ఆర్సీబీ మీద భయంకరమైన ప్రెజర్ ఉంది. ఇప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు ప్రెజర్, అండ్ 2009, 11, 16 3 సార్లు ఫైనల్కి వచ్చి పాపం ఓడిపోయారు, ప్రెజర్. 4వ ఫైనల్ ఇది. అండ్ ఆర్సీబీకి ఉన్నటువంటి ఫ్యాన్స్ నాకు తెలిసి ఏ టీంకి కూడా లేరు, ఆ రేంజ్లో ఉంటారు వాళ్ళకైతే పాపం. సో గెలవాలి అన్నట్టుగా ఉన్నారు. ఏకంగా హైదరాబాద్ మిగతా చోట్ల పూజలు కూడా చేశారు, అన్నదానాలు కూడా చేశారు, సంతోషం. సో ఆర్సీబీ అంత ప్రెజర్లో ఉంది, ఫస్ట్ బ్యాటింగ్లో ఉంది. అదే సెకండ్ బ్యాటింగ్ అనుకోండి, ఆచితూచి ఆడవచ్చు, ఏసి పడేద్దాం అన్నట్టుగా తేసి అవతల పడవచ్చు. అలా కాదు ఇప్పుడు. సో ఆర్సీబీ గెలవడానికి ఉన్న ఛాన్సెస్ తక్కువ, పంజాబ్ కింగ్స్ గెలవడానికి ఉన్న ఛాన్సెస్ ఎక్కువ. ఎందుకు? వాళ్ళకి ఇది సెకండ్ ఫైనల్ అనమాట రావడానికి. యాక్చువల్ గతంలో 2014లో ఒకసారి వచ్చిన్నారు పంజాబ్ కింగ్స్, అగైన్ ఇప్పుడు వచ్చిన్నారు. గెలిస్తే రికార్డ్ ఏ రకంగా శ్రేయస్ అయ్యర్ వరుసగా 2 సంవత్సరాలు 2024లో కోల్కతా నైట్ రైడర్స్కి కప్పు గెలిచిపెట్టాడు, పంజాబ్ కింగ్స్ 2025లో కప్పు గెలిచిపెట్టాడు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, ఇంకో అద్భుతం ఏంట్రా బాబు అంటే, ఎప్పటి నుంచో అన్నదక్షిణ ఉన్నటువంటి ఆ కప్పు పంజాబ్ కింగ్స్ అందినట్టు. కమింగ్ టు ఆర్సీబీ, కప్పు గెలిచిందా, ఫస్ట్ టైం కప్పు గెలిచినట్టు, 4వ ఫైనల్లో కొట్టినట్టు, అండ్ ఎన్నోసార్లు కలగా ఉంటుందని సాధించినట్టు. సో రికార్డుల మీద రికార్డులంగా చాలా ఉంటే మనం మాట్లాడుకుందాం. ఈ వీడికి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, వర్షం పడి ఒకవేళ ఈరోజు రద్దు అయితే, రేపు రిజర్వ్ డే ఉంది, రేపు ఆడిస్తారు, రేపు కూడా వర్షం పడి రద్దు అయితే దెన్ పాయింట్ల పట్టికలో టాప్లో పంజాబ్ కింగ్స్ దాన్ని విన్నర్గా ప్రకటిస్తారు. ఒకవేళ రేపు ఏదైనా పాసిబిలిటీ ఉంటే 5 ఓవర్లో మ్యాచ్ కుదిస్తారు. ఓకేనా? 5 ఓవర్లు కూడా జరగలేదు, సూపర్ ఓవర్ ఆడిస్తారు. సూపర్ ఓవర్ ఆడలేదు, 5 ఓవర్లు ఆడలేదు, మ్యాచ్ జరగలేదు. దాని అప్పుడు ఎల్లుండు ఛాన్స్ ఏముండదు కాబట్టి ఇంక రేపే డిక్లేర్ చేస్తారు, ఏమని, పంజాబ్ కింగ్స్ గెలిచిందని. లేదు 5 ఓవర్లు ఆడినా అందులో ఎవరు గెలిస్తే వాళ్ళే, సూపర్ ఓవర్లో ఆడినా ఎవరు గెలిస్తే వాళ్ళే. అండ్ మ్యాక్సిమం నాకు తెలిసి ఈరోజే మ్యాచ్ కంప్లీట్ అయింది. ఆర్సీబీనా పంజాబ్ కింగ్స్ అన్నప్పుడు మనస్ఫూర్తిగా ఆర్సీబీ గెలవాలని నేను కోరుకుంటున్నా. సౌత్ ఇండియన్ అనుకోండి, ఎలాగైనా అనుకోండి, పాపం ఎప్పటి నుంచో పాపం అందరిని ద్రాక్షలో ఉన్న వాళ్ళకి పాపం రావాలరా బాబు నాకు కోరికగా ఉంది. బట్ ప్రెడిక్షన్స్ చూసినా, ప్రాబిలిటీ వైజ్ చూసినా ఎక్కువగా పంజాబ్ కింగ్స్ గెలవడానికి ఛాన్స్ అయితే ఉందని నాకైతే అనిపిస్తుంది. మీరేమంటారు కింద కామెంట్లో తెలియచేయండి.